ఇప్పుడు వైసీపీలో ఎక్కడ చూసినా టాస్క్ ఫోర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. పార్టీలోని టాప్ టు బాటం వరకు టాస్క్ ఫోర్స్ నిర్దేశించిన పనిలో పడ్డారు. అధినేత జగన్ పార్టీలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఆయన వారికి ఇచ్చిన టాస్క్లేంటి? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. వైసీపీలో ఇప్పుడు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాస్క్ ఫోర్స్ గురించే చర్చ జరుగుతోంది. అధినేత జగన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్తో సమావేశాలు, చర్చోపచర్చలతో పార్టీ మొత్తం బిజీగా ఉంటుంది. వైసీపీలో ఈ టాస్క్ ఫోర్స్ చేసే పనేంటి? అసలు జగన్ ఈ టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? వారికి ఆయన ఇచ్చిన టాస్క్ ఏంటనేది పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో పడ్డ జగన్ పార్టీ అనుబంధ విభాగాలు, పార్టీ పీఏసీ సహా కీలకమైన ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకాలను చేపట్టారు. వీటికి తోడు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని నియామకాలు పూర్తి చేసేందుకు ఒక డెడ్లైన్ పెట్టుకుని మరీ నియామకాలు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో 7 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు జగన్. రాష్ట్రంలోని 13,500 గ్రామాల్లో ఈ కమిటీల నియామకాలు పూర్తయితే దాదాపు 13.5 లక్షల మంది పార్టీ పదవుల్లో ఉన్న కొత్త నేతలు అందుబాటులోకి వస్తారు. వీరితో పాటు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీతో పాటు పార్టీ అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి చేస్తే దాదాపు 16 నుంచి 18 లక్షలకు పైగా పార్టీ నేతలు తయారవుతారని అంచనా వేస్తుంది వైసీపీ. ఈ తంతు మొత్తం పూర్తయితే రాష్ట్రంలో దాదాపు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా 20,000 మందికి తగ్గకుండా నేతలు హాజరవుతారని లెక్కలు వేస్తున్నారు. తన ఆలోచనలను ఆచరణలోనికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని రంగంలోకి దింపారు జగన్. ప్రస్తుతం స్టేట్ మొత్తం రౌండ్స్ వేస్తూ పనులు చక్కబెడుతున్నారు టాస్క్ ఫోర్స్లోని నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియామకాలు పూర్తి చేసేందుకు ఈ నెల 5 నుంచి వచ్చే నెల 19 వరకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది వైసీపీ. టాస్క్ ఫోర్స్లో 13 మంది ముఖ్య నేతలకు 13 మంది జిల్లాల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో జగన్తో పాటు స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టాస్క్ ఫోర్స్ను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పూర్తయ్యాయి. తర్వాత జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనుంది టాస్క్ ఫోర్స్. ఏదో కమిటీని వేశామన్నట్లుగా మొక్కుబడిగా కాకుండా పనిచేసే వారికి పెద్దపీట వేయాలని జగన్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ నియామకాల అనంతరం సమాచారం మొత్తం డిజిటలైజ్ చేసి పార్టీకి సంబంధించిన ఏ సమాచారాన్ని పంపాలన్నా అందరికీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒకేసారి పంపేలా డిజిటల్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. వీళ్లంతా పార్టీ ఆర్గనైజ్డ్ సోల్జర్స్ లా పనిచేస్తే ఎలాంటి ఎన్నికలనైనా సునాయాసంగా ఎదుర్కోవచ్చని అంచనా వేస్తుంది పార్టీ అధిష్టానం.